బయలుదేరాడు. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. తన ఒంటికి పెట్టుకుంటున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి పొందిన బలంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కావాలా ఉంచి ఎవరిని లోపలికి రానివద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడి నుండి విముక్తి పొంది కైలాసముకు లోపలికి తాను ఈ కైలాసాన్ని పార్వతీ నీవు ఎవరైనా సరే పెరిగాయి, పట్టుదల పెరిగింది, శివునికి కోపం ప్రమదగణాలు కూడా ఆ పాలు ఓడిపోయాయి. ఇక శివుడు తాగలేక విశూలంలో ఆ పాలను శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిత్యుడుగా ఉన్న బిడ్డను చూసి నాదా పసిబాలించు దారంగా నిరోధించింది. శివుని మనకు అప్పుడు అర్థమైంది. తన చంద్రపాటు వెంటనే పంపించి ఉత్తరముఖంగా ఎక్కడ దొరకలేదు. ఉత్తర దిక్కుగా పడుకొని వరద స్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సు తెచ్చి ఆ బాలుని మండ్యానికి అడిగించి సజీవుని చేశారు. పార్వతి ఆనందించింది. శివుడు వినాయకుడిని గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామంతో పార్వతి తనయుడిని అల్లాడుగా పెంచుకుంది. మరికొంత కాలంలో పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విజ్ఞాన అధిపతి కావాలని కోరాడు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞానకు పోటీ పడ్డాడు. అంతటా శివుడు నాయనారా ఈ ముల్లోకంలో కదా పుణ్యనదుల్లో ఉన్నామని ముందుగా నా వద్దకు ఎవరు వచ్చుతారో వారికి విజ్ఞానం ఇచ్చుతానని పలకగా కుమారస్వామి తన వాహనమైన నగరపై ఎక్కి బయలుదేరాను. గజాననుడు తండ్రి నా అసమర్థన చాటుకు ఇట్లు ఆనందించగలని వేడుకగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై కుమార నారాయణ మంత్రాన్ని వ్యవసాయం నటించిన ముల్లోకంలో గల సమస్త నదులలో స్నానాచరించిన ఫలితం కలిగిందని చెప్పగా ఆ గణపతి తండ్రి నా అజ్ఞానం ఖండించి గణపతి విజ్ఞాని వేడుకున్నాను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విజ్ఞానం. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుమలు, టెంకాయలు, పళ్ళు మొదలగు పక్ష భోజనంలో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన అనంతుడనే పశువులను పిలిచి చేతపట్టుకొని వచ్చి పదాభివందన చేయ సంకల్పించగా సహకరించగా నానా వస్తువులు పడుతుండగా శివుని ఉన్న చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు. గణపతికి కోపం వచ్చింది. తన దండపు గోడను విరిచి చంద్రుడి మీద ఎదురుస్తున్నాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుల్లో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్నాడు. వినాయకుడి పొట్ట చిట్టింది. పాముతో బొజ్జలు కట్టారు. కుమారుడి పరిస్థితి పార్వతి ఉగ్రురాలే చంద్రుడిని చూసి గోరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకంగా కనబడ్డాడా? అందగాడు అనుకుంటున్నావా? నేను చూసిన వారు ఉండకూడదు కాదని నిన్ను చూసిన వారికి నీలాపనందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగన్మాత పాదాల మీద పడి శాపం ఉపసంహరించమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవబడి తల్లి చంద్రుడిని క్షమించు, చంద్రుడిని చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం? ఎవరికి ముఖం చూడలేక తాను ఎవరి ముఖం చూడగా ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి తల్లి? చంద్రుడి కోసమైనా సరే క్షమించు అని అడగా చంద్రుడి లోక సంరక్షణమై క్షమిస్తానని శాపం ఉపసంహరించబడిందని చెప్పింది కాత్యాయని. దేవతల మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా ఉండాలంటే తగుపాయం చెప్తాను. గుర్తు కలిగి మసులు కొండి పాత్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకుని పూజించి పూజాక్షతలు శిరసున జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనం జరగలగా సకల
అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి అని చెప్పింది. ఈ అలక్ష్య చేసిన విస్మరించిన ఎట్టి వారికైనా నీలాపనందలు తప్పవు. పూర్వ శ్రీకృష్ణుడు ఒకనాడు పాలవంతలో శ్రీకృష్ణుడు చూసి నీలాపనందల పాలయ్యాడు. సత్రజిత్తు అన్న రాజు సూర్యుని అర్పించడంతో శమాంతకమని పొందాడు. ఆ శమాంతకమని రోజుకు 1000 మనల బంగారం వస్తుండేది. ఆ మనిని తనకిమని ఆ రాజును ఆ శ్రీకృష్ణుడు కోరగా సత్రజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనబడేవాడు ఆ శమాంతకమని హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేడికి వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించింది. ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దానికి ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి శమాంతకమని అపహరించాడని సత్రజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త శ్రీకృష్ణుని చెవున పడింది. తనకి నీలాపనందలు ఎందుకు కలిగాయని ఆలోచించగా క్షీరాభరణంలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని గ్రహించాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమాంతకమని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంత అడుగుజాడలు చూసి వాటిని అనుసరించి జాంబవంత గృహకు వెళ్ళాడు. ఆ గృహలో ఉద్యాలకు వేలాడుతూ కనబడ్డ శమాంతకమని హారాన్ని తీసుకుని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడు కనబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరిగా చెట్లతోనూ సాయుధులతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తొదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది. త్రేతాయుగంలో శ్రీరాముడే నిగ్రహించి శమాంతకమని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెకు జాంబవంతుడితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకాకు వచ్చి సత్రజిత్తును పిలిచి జరిగిందంతా చెప్పి ఆ శమాంతకమని అతనికి ఇచ్చేశాడు. సత్రజిత్తు తన పొరపాటుకు తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరాభరణంలో చంద్రుడిని చూసిన కలవని తమ భారతులపై చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం శిరస్సున అక్షంతలు వేసుకున్న వారికి నీలాపనందలు కలగగా సకల ఐశ్వర్యంలో సిద్ధిస్తాయని చెప్పేసి ఒక కథలో వివరించడం జరిగింది. జై గురు గణేష్ మహారాజ్కి అక్షంతలు కళ్ళకత్తుకొని స్వామివారి దగ్గర కొన్ని వేసుకొని మీ శిరస్సు మీద కొన్ని వేసుకోండి.